అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? శుక్రవారం రోజు మనం ఇక్కడ కలుసుకోవడం, నేను మీ అందరినీ కలుసుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలి. మనం అందరూ కూడా చాలా లక్ష్మీ కాలలాగా బొట్టు పెట్టుకొని పసుపు రాసుకొని చాలా సంతోషంగా ఉన్నాం. ఓకేనా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఈవిడ గారు క్రైస్తవంలో నుంచి వెళ్ళి బయటకు వచ్చారు. ఇంకొక ఆవిడ మీరు కూడా కదా, ఎవరు అక్కడ కూడా ఒక ఆవిడ క్రిస్టియన్స్ లోకి వెళ్ళి బయటకు వచ్చారు. క్రిస్టియన్స్ లో వెళ్ళినప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారా, పసుపు పెట్టుకున్నారా? అప్పుడు ఇలా ఉండేవాళ్ళ? అప్పుడు ఇలాగా కప్పేసుకుని ఉండేవాళ్ళు కదా. మీరు క్రైస్తవంలోకి ఎలా వెళ్ళారు, మరి ఎలా బయటకు వచ్చారు కొంచెం చెప్పండి. మా ఆయన వాళ్ళు క్రిస్టియన్, అతన్ని మ్యారేజ్ చేసుకొని నేను కూడా క్రిస్టియన్ గా మారిన. రీసెంట్ గా మా బావ చనిపోయింది కాబట్టి ఎక్కడన్నా చూయించుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ అద్దమ్మా ఇట్లా హిందూ వాళ్ళు ఉన్నారు కదా, మనం హిందూగా ఉన్నప్పుడు హిందూగానే ఉండాలా, అది మధ్యలో మీరు నమ్ముకున్నారు కాబట్టి మీకు ఇట్లా బాగుండడం లేదు అనేసి అంటే, సరే అని చూపించుకున్న దగ్గర హిందువులకు వచ్చేసినాం. మేము వచ్చేసి 4 years అవుతుంది. క్రిస్టియన్ గా ఉండే ఇప్పుడు ఇలా జై శ్రీరామ్ మీరే నరేష్ అన్న. మీరు కానీ మీలలో ఎవరైనా కానీ మీ బంధువులు కానీ మీ దగ్గర స్నేహితులు కానీ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా? అందరు హిందువులు. ఎవరున్నారు? మీ కూతురు క్రిస్టియనా, మీరు హిందూ. మీ కూతురు బొట్టు పెట్టుకుంటుందా? ఎందుకు పెట్టుకోదు? ఎందుకు క్రిస్టియన్ ఎందుకు పెట్టుకోరు? అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్లకు ఒక విలువ ఉంటుంది. ఏం విలువ ఉంటుంది? బొట్టు పెట్టుకోవడము, ఇంటి ముందు ముగ్గేసుకోవడము, గడపకు పసుపు పెట్టుకోవడము, ఇంట్లో లక్ష్మీదేవిని పెట్టుకొని పూజించుకోవడము. ఇది మన భారతదేశ సంస్కృతి తరతరాలుగా వస్తుందా రావట్లేదా? ఓకేనా? అంటే ఈ సంస్కృతి దేని వల్ల నాశనం అవుతుంది? క్రైస్తవ మతం వల్లనే. అవునా కదా? క్రైస్తవంలోకి వెళ్ళి బయటకు వచ్చిన ఆవిడికి తెలుసు, సుధా గారికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఓకేనా? అంటే ఆ మతంలో ఉంటే మనకు స్వేచ్ఛ ఉండేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు శుక్రవారం రోజు ఈ గుడికి వచ్చారు, శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు, ఆదివారము రాముడి గుడికి వెళ్తారు, తర్వాత కృష్ణుడి గుడికి వెళ్తారు, ఆ తర్వాత శివుని గుడికి వెళ్తారు. శివుని గుడికి వెళ్ళిన వాళ్ళు రాముడి గుడికి వెళ్ళకూడదు, రూల్ ఉందా? కృష్ణుడి గుడికి వెళ్ళిన వాళ్ళు నరసింహస్వామి గుడికి వెళ్ళకూడదు, రూల్ ఉందా? మీకు రాముడు ఇష్టమై ఉండొచ్చు. ఎందుకు? రాముడు మానవ అవతారంగా వచ్చి ఒక సాధారణ మానవుడు ఎలాగైతే జీవిస్తాడో, ఎలాగైతే కష్టపడతాడో ఆ కష్టాన్ని మెచ్చి రాముడు మీకు నచ్చి ఉండొచ్చు. మీకేమో లోక కళ్యాణం కోసము, ప్రపంచ వినాశం కాకుండా కంఠంలోనే విషయాన్ని దాచుకునే శివుడు మీకు ఇష్టమై ఉండొచ్చు. ధర్మం కోసం యుద్ధం చేసిన శ్రీకృష్ణుడు మీకు ఇష్టమై ఉండొచ్చు. శత్రువుని చీల్చి చెండాడిన నరసింహస్వామి మీకు ఇష్టమై ఉండొచ్చు. అవునా కదా? ఎవరిష్టాలు వాళ్ళకి. కానీ ఆ దేవులందరూ ఒకటే. రాముడు శ్రీ మహావిష్ణు తీసుకున్న అవతారాలు రామావతారం, కృష్ణ అవతారము, నరసింహ అవతారము, పూర్ణకుంభ అవతారము, కలికి అవతారం, ఇవన్నీ కూడా దేవుళ్ళు ఒకటే. ఓకేనా? కానీ మనకు ఎప్పుడు విభేదాలు రావు. నువ్వు ఇప్పుడు రాముడు భక్తుడు, నేను కృష్ణ భక్తుడు, నా రాముడు గొప్పవాడు కాదు, నా కృష్ణుడు గొప్పవాడు, మన ఇద్దరికి గొడవలు వస్తాయా? ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే రాముడు అయినా కృష్ణుడు అందరూ ఒకటే. దేవుని ఖచ్చితంగా పూజించాల్సిందే, ఖచ్చితంగా గుడికి రావాల్సిందే, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకంత స్ట్రిక్ట్ కండిషన్స్ ఏం లేవు. మనం రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఈ గుడిలో ఉండి ఉంటుంది, డబ్బులు వేయచ్చు, వేయకపోవచ్చు. కానీ కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ యాదృచ్ఛికంగా అవి వస్తుంటాయి, పోతాయి. ఓకేనా? రోగాలు అందరికీ వస్తాయి, సందర్భాన్ని బట్టి అవి పోతాయి, మళ్ళీ వస్తాయి. ఇప్పుడు కష్టాలు రోజులు కాకపోతే చెట్లకు వస్తాయా? ఇప్పుడు ఒక వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరున్నారమ్మా, ఒక చర్చి మనసి ఇంకో చర్చికి వెళ్తే ఊరుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు డైలీ వెళ్ళే చర్చి కాకుండా ఒక చర్చి మనసి ఇంకో చర్చికి వెళ్తే ఏమవుతారు? ఎందుకంటే ఈ చర్చిలో యేసు ప్రభే, ఆ చర్చిలో యేసు ప్రభే. ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఆ చర్చికి వెళ్ళకూడదు అంటారు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఈ చర్చికి వచ్చే కానుకలు ఆ చర్చికి వెళ్తాయేమో, ఈ చర్చికి వచ్చే దశంభాగాలు ఆ చర్చికి వెళ్తాయేమో అంటే అది వ్యాపారం కాబట్టి ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఈ చర్చికి వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళ తక్కువ రూల్స్ పెట్టుకుంటారు. ఓకేనా? ఇది వ్యాపారం కాదు కాబట్టి ఏ గుడికైనా వెళ్ళొచ్చు, మనం ఏ దేవుడైనా పూజించుకోవచ్చు, ఎవరైనా కూడా. అది మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ, అదే హిందుత్వము. మనం కనకదుర్గమ్మను పూజించుకుంటాము, లక్ష్మీ దేవతను పూజించుకుంటాము, గ్రామ దేవతను మనం పూజించుకుంటాము, అందరినీ మనం గౌరవిస్తాం. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, రాముడైనా కృష్ణుడైనా యేసు ప్రభు అయినా అందరూ ఒకటే అనుకున్న భావన మనలో ఉండకూడదు. ఎందుకంటే ఈ యేసు ప్రభు దేవుడు కాదు. ఎందుకంటే
మనం యేసుప్రభు దేవుడుగా పూజించడానికి మనం సిద్ధపడతాం. కానీ చర్చికి వెళ్ళిన వాళ్ళు గుడికి వెళ్ళకూడదు కదా. అవును, అంటే అక్కడ ఏముంది, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఈయననే మొక్కాలి, ఈయనను దేవుడుగా మొక్కకపోతే నరకానికి వెళ్తారు. ఇది రూల్సా? మీరు చెప్తారు కదా, మీరు చర్చికి వెళ్ళారు కదా. మీరు చర్చికి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకుంది ఏంటో తెలుసా? మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళారు? 3 సంవత్సరాల నుంచి ఆవిడ చర్చికి వెళ్ళింది. ఈ 3 సంవత్సరాలు ఆమెకు చెప్పింది ఏంటంటే, మన దేవుని నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు, నరకం. మా దేవుడు, మీరు పుట్టడంలో పాపములు పుట్టారు, మీ బతికి ఒక పాప బతుకు, మీరు ఒక పాపి, మీకు బుద్ధి లేదు, మీరు గొర్రె, మన కోసం రక్తం కార్చాడు, రక్తం నరకం, రక్తం పాపం, గొర్రె తప్ప మీరు ఎప్పుడన్నా మంచి విషయాలు ఎప్పుడన్నా విన్నారా? ఆడపిల్లకి ఏదైనా గౌరవం ఇచ్చినట్టు ఏదన్నా విన్నారా? ఓకేనా? కాకపోతే ఏంటంటే మన హిందూ సంస్కృతి ఆడపిల్లలకు ఒక విలువ ఉంది. ఏం విలువ ఉంది? వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ సృష్టి ఏవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు. ఆ శ్రీ మహావిష్ణు తీసుకున్న రాముడిగా భూమి మీదకి రావాలనుకున్నా, విష్ణు కృష్ణుడిగా భూమి మీద రావాలనుకున్నా, విష్ణు నరసింహుడిగా భూమి మీదకి రావాలనుకున్న మార్గం శ్రీ గర్భమే కదా. స్త్రీ గర్భం లేకుండా ఆయన ఎలా వస్తాడు దేవుడు? అంటే దేవుళ్ళ సైతం మార్గం స్త్రీ. కాబట్టి స్త్రీకి అంత విలువిచ్చింది మన సనాతన ధర్మం, మన హిందుత్వం. కానీ ఈవిడ చర్చికి వెళ్ళారు కాబట్టి, ఈవిడ చర్చికి వెళ్ళారు కాబట్టి, చర్చిలో బైబిల్లో ఏముంటుందంటే, సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, సంఘంలో స్త్రీలు మాట్లాడితే అవమానము, వాళ్ళకి పురుషుల మీదకి పెత్తనం చెలాయించడానికి నేను వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. ఏంటండి ఇది? తప్ప కదా. మనం ఏం చేయాలంటే, వాళ్ళ మత సిద్ధాంతాలు వేరు, మన హిందూ ధర్మం, మన సిద్ధాంతాలు వేరు. ఆ మతంలో ఉన్నటువంటి లోపాలు మనం తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చర్చికి కానీ మనం వెళ్ళకూడదు. ఓకేనా? అందరూ మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. అట్లాగే ఇంకొకరు ఎవరు క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చారు? ఎవరు వచ్చారు ఒకసారి? ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుందాం. ఓకే, అదమ్మా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మొత్తం మీదట మీరు హిందూగా ఉంటే సరిపోదు. ఎవరన్నా మన ధర్మాన్ని అవమానించినా, మన ధర్మాన్ని కించపరిచినా వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. మన ధర్మం ఇప్పుడు మనము యేసు ప్రభును గౌరవించడానికి మనం సిద్ధము. ఈవిడ చర్చికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, హిందువులంటే విగ్రహారాధికులు, హిందువులంటే వాళ్ళు ఏమంటారంటే దేవుడికి అక్కడ పెళ్ళిళ్ళు అవుతాయా, పెళ్లిళ్ళు చేసుకోలేదు కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు అంటారు. ఇవన్నీ చెత్త మాటలు. మరి పెళ్లి చేసుకోవడం తప్పన, మరి పాస్టర్ ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మీరు ఏ పాస్టర్కి వెళ్ళినా 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటారు. మీరు ఏ చర్చికైనా వెళ్ళండి, చర్చిలో 80% కుటుంబాలు మొగులు ఉండరు, అంత విడోలు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేడిపోతారో తెలియదు, ఇలా విడిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తారో తెలియదు. కానీ ఆ సంస్కృతి, ఆ కల్చర్ మనకు అసలు వద్దు. ఓకేనా? కాబట్టి మీరందరూ చాలా సంతోషము. మా తరపు నుంచి శ్రీరాముడు ప్రతిరోజు దీపం వెలిగించండి, మీకన్నీ మంచి జరిగిద్ది. మీకు నరసింహస్వామి ఇచ్చాను. ఓకేనా? నరసింహస్వామి ప్రతిరోజు మీరు దీపం వెలిగించండి. ఇంకా మీరు ఎప్పుడు కూడా ఆ మతంలోకి వెళ్ళొద్దు, మీరు మీ పిల్లల్ని కూడా ఆ మతంలోకి వెళ్ళనివ్వద్దు. ఓకేనమ్మా? మీకు వచ్చేసి ఆంజనేయ స్వామి అమ్మ, ప్రతిరోజు దీపం వెలిగించండి, మీకు అన్ని మంచి జరిగిద్ది. ఓకేనమ్మా? మీకు వచ్చేసి శ్రీరాముడు అమ్మ. ఓకేనా? శ్రీరాముడు పూజించుకోండి. మీకు ఆంజనేయ స్వామి, మీకు శివుడు, మీకు శివుడే అది పాప దేవుడు పవర్ అంటే అది. నెక్స్ట్ ఎవరు మీకు వచ్చిందమ్మా? మీకు నరసింహస్వామి అమ్మ. నరసింహస్వామి మాత్రమే కదా, అందరు దేవుళ్ళు ఉన్నారు. ఓకేనమ్మా? అవునా? మీరు పూజ చేస్తుంటారా? ఓకేనమ్మా. అందరూ ప్రతి శుక్రవారం వచ్చేటట్టు చూడండి అమ్మా, అందరు ఇక్కడ గ్యాదర్ అవ్వాలి. ఆదివారం కూడా వస్తారా? మీకు శివుడమ్మా, శివుడు. మీకు వచ్చేసి మీకు కూడా శివుడు, శివుడిని పూజించుకోండి. నెక్స్ట్ అమ్మా ఇస్తామా మీకు ఆంజనేయ స్వామిని పూజించుకోండి. మీకు కూడా ఆంజనేయ స్వామిని అమ్మ మీరు పూజించుకోండి. ఇంకా ఎవరున్నారు? ఇంకా అందరికి వచ్చిందట్టనా? దమ్మా మీకు ఆంజనేయ స్వామి అమ్మ, మీరు పూజించుకోండి, దీపం వెలిగి. మీరు క్రిస్టియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కదా? ఓకే, రైట్. ఇదిగో మీకు శ్రీరాముడు, రాముడిని మీరు రాముడు కాదా, సకల దేవతలు ఉన్నారు. విష్ణు, శివుడు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు ఉన్నారు. ఓకేనా? మీరు క్రిస్టియన్స్ నుంచి ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారో మాకు చెప్పాలి, చిన్న మాట. ఓకేనా? మీకు ఆంజనేయ స్వామి అమ్మ,
ఓకేనా. ఆంజనేయ స్వామి ధైర్యవంతుడు, కొండంత అంద. ఓకేనమ్మా, అందరికి వచ్చినట్టే కదా. ఇప్పుడు మీరు ఇస్తాం అమ్మ, మీరు క్రైస్తవంలోకి ఎట్లా వెళ్ళారు మీరు? మా ఆయన తాగుడు వేయంగా బాగా తాగుతుండని. ఒక నిమిషం ఆగదమ్మా, అల్లరి చేయొద్దు, ఒక నిమిషం చెప్పండి అమ్మా. కొన్ని రోజులు మానేసిన తర్వాత మళ్ళీ పెట్టగా తాగిండు. ఓకే, అప్పటి నుంచి మానేసిన. అంటే మీ ఆయన తాగడం వల్ల మీ చర్చికి వెళ్ళారా? ఇప్పుడు తాగడం మానేశాడా? తాగుడు మానలేడు, కొద్ది రోజులు మానేసిండు, మళ్ళీ తాగుడు స్టార్ట్ చేసిండు. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళారు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఎప్పుడు బయటకు వచ్చారు? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు మీరు బయటకు వచ్చారు. అంటే మీరు ఎలా బయటకు వచ్చారు? మీ అంతటా మీరు వచ్చారా లేదా? నేను వచ్చేసిన. చాలా చెప్పండి, కొట్టండి ఒకసారి. ఎందుకంటే వీళ్ళను మోటివేషన్ చేశారు వాళ్ళు, నరేష్ వాళ్ళు మోటివేషన్ చేశారు సుధా వాళ్ళు. కాకపోతే ఎవరు కూడా మోటివేషన్ చేయకుండా అంటే తన రక్తంలోనే హిందుత్వం ఉంది, మన అందరి రక్తంలోనే హిందుత్వం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎన్ని ప్రలోభాలు వచ్చినా కూడా మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టారంటే చాలా గ్రేట్, అవునా కదా? సో మీ బ్లడ్ లోనే హిందుత్వం ఉంది. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకొని చూడడానికి కళ, లక్ష్మీ కళలా ఉట్టి పడుతుంది. ఇది ఎప్పుడు మీరు వదిలిపెట్టకూడదు. రాముడిని మీరు ఇంట్లో పెట్టుకొని, సకల దేవతలు ఇందులో ఉన్నారు, మీరు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి. ఇంకెప్పుడు కూడా చర్చ సైడ్ వెళ్ళొద్దు. కాలానుగుణంగా మీ భర్త మారతాడు. చనిపోయిందా? ఏం కాదు, మీరు చనిపోతే ఇలా బొట్టు అలాంటి ఏం చేసుకోకూడదమ్మా. ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటున్నారా? ఓకే, మీకు ఏ కష్టాలు వచ్చినా ఏం నష్టం వచ్చినా మీరు రాముని పెట్టుకొని పూజించుకోండి. నరేష్ గారు, ఇది కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఏదైనా కాంటాక్ట్ లో ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది అయినా, పాస్టర్ నుంచి ఏమైనా మా చర్చికి రాలేదేంటని చెప్పి మిమ్మల్ని మళ్ళీ చెప్పారా? అంటే మీరు చర్చి మానేస్తే వాళ్ళు మిమ్మల్ని వదిలేశారా? మళ్ళీ పట్టించుకో. ఓకే, వాళ్ళ నుంచి ఏదైనా ప్రలోభాలు వచ్చినా మేమందరం మీతో ఎప్పుడు రెడీగా ఉంటాం. కాబట్టి మీరు ప్రతిరోజు రాముడికి దీపం వెలిగించి పూజించుకోండి. మన కష్టాలన్నీ పోయి మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి. జై శ్రీరామ్ అమ్మ. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తారు? ఓకే అండి, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? ఫారెన్లో ఉంటారా? ఓకే, మన హిందూ ధర్మం యొక్క విలువ తెలియచేయండి. మీ చుట్టుపక్కల మీ స్నేహితులు, మీ బంధువులు ఎవ్వరు కూడా మతంలోకి వెళ్ళనివ్వకుండా కాపాడండి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇది ఇంట్లో పెట్టుకోండి, దీపం వెలిగించండి, పూజ చేసుకుని అన్ని మంచి జరిగింది. జై అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు పాండురంగరావు కానీ ఇతను కానీ ఎటువంటి కాంటాక్ట్ లేదు. కానీ మేము ఇక్కడ ఒక ధర్మ ప్రచారం పని నిమిత్తం వస్తే అసలు మాకు ఎప్పుడు కూడా మాకు పరిచయం లేదు. నాకే కాదు, ఈ ఊరిలో ఉన్నటువంటి నరేష్ గారికి కూడా ఎటువంటి పరిచయం లేదు. ఆయన కూడా మాకు పంచభక్ష పర్వణాలు పెట్టారు. గుత్తొంకాయ కూర అయితే చాలా బాగుందమ్మా. అసలు బంధువులు అన్నట్టు, అసలు నిన్న మొన్న అంటే ఇప్పటికిప్పుడే పరిచయం అయినట్టు కాకుండా ఎప్పుడో మన ఇంటికి వచ్చి రెగ్యులర్ రిలేటివ్స్ లాగా మమ్మల్ని ఇంట్లోకి పిలుచుకుని వచ్చి మంచిగా అన్నం పెట్టారు. మేమైతే ఎప్పటికీ మర్చిపోలేమండి. ధన్యవాదాలు. అట్లాగే జై శ్రీరాము. సో ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు ఈ వీధి మొత్తం లైన్ అంతా కూడా అందరూ కూడా మనం ఎప్పుడో కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఫస్ట్ పాయింట్, వాళ్ళు పాస్టర్లు ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవరైనా మత మార్పిడి చేయొచ్చు. మీ ఫేస్ చూడంగానే మిమ్మల్ని చేయరు, మీ ఫేస్ చూడంగానే మిమ్మల్ని చేయరు, వీళ్ళ చూడంగానే చేస్తారు. ఎందుకంటే ఈవిడ ఫేస్ చూడంగానే అమాయకంగా ఉందేమో, వీళ్ళు దొరుకుతారేమో, అట్లాగా వాళ్ళు కొన్ని ఇల్లులు రావడము, చూసుకోవడము, మత మార్పిడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏ పాస్టర్లు వచ్చినా కూడా అందరూ కలిసి ఏకమయ్యి వాళ్ళు మనం ఎదుర్కోవాలి. మన హిందూ ధర్మాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. మా తరపు నుంచి అయితే మాత్రం ఎన్నెందుకు ఉన్నాయి పుస్తకాలు. అయితే ఇక్కడ మాకు ఎవరో తెలియకపోయినా కానీ దాత్రిక పాండురంగారావు అన్నగారికి ఒక ఫోన్ చేయగానే ఇక్కడ అతిథి మర్యాదలతో నరేష్ గౌడ్ అన్నగారితో, దేవేంద్ర అన్నగారు అండ్ అనిల్ అన్నగారితో వీళ్ళందరూ కూడా మాకు ఇప్పుడే పరిచయం. ఇక్కడ వదినమ్మ కూడా, అంటే ఇక్కడ మంచి మాకు అతిథి మర్యాదల. నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో ఎవరైనా చుట్టాలు వస్తే టీ పెట్టడానికి కూడా, ఇది షాప్కి వెళ్ళడానికి పాల ప్యాకెట్ తీసుకురావడానికి కూడా చాలా బద్దకిచ్చే వాళ్ళు ఉన్నారండి. అలాంటి ఇప్పుడు మారిపోయిన సమాజంలో ఇలా మంచి భోజనం ఏర్పాటు చేసి ఆరోగ్యవంతమైన భోజనం, నిజంగా చెప్పాలి అంటే అది హెల్తీ ఫుడ్ అంటారు కదా, అది మాకు ఏర్పాటు చేయడం అని అంటే ఇక్కడ మన
ప్రవీణ్ గారు అయితే ఆశ్చర్యపోతున్నారు. అసలు మీకు ఎవరికి పరిచయం లేదు, నేను కూర్చున్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఏమని అనుకుంటున్నానంటే లేదు, మాకు ఎవరికి పరిచయం లేదు, ఒక భావజాలం మాత్రం కలిసింది, ఆ భావజాలం వల్ల మనం ఇక్కడ వచ్చి కూర్చుని తింటున్నాము అని చెప్పాను అనమాట. సో ఇది సంఘకున్న ఒక ప్రత్యేకత అన్నమాట. ఇది నిశ్శబ్దంగా కానీ గట్టిగా వినిపిస్తుంది. జై శ్రీరామ్. అలాగే మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి. ఇది మీకు నరసింహ స్వామి అండి, ఓకేనా. ఇంట్లో దీపం పెట్టే మంచిగా వెలిగించుకోండి. తర్వాత ఇది వచ్చేసి బైబిల్ అనేది ఎంత చెత్త పుస్తకము, పాస్టర్లు ఎలా మత మార్పిడి చేస్తారో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా ఇందులో ఉంటుంది. అంటే మీకు బైబిల్ తెలియకపోవచ్చు, మేము బైబిల్ నుంచి వచ్చాం కాబట్టి పాస్టర్లు కానీ ఎవరైనా క్రిస్టియన్స్ నుంచి గర్వాప్సి చేయాలని మీరు అనుకుంటే వాళ్ళు బైబిల్ తీసుకురామని చెప్పండి. ఆ బైబిల్ ఇది మొత్తం మీకు చదివితే మీకు బైబిల్ అంటే అర్థమవుతుంది. వాళ్ళకి బైబిల్ ఉన్నటువంటి రిఫరెన్స్ చూపించి వాళ్ళు కూడా మీరు గర్వాప్సి చేయడానికి. అందరికీ వందనాలు. బోధిన గారు వీళ్ళు అంటే ఇక్కడ అంతా ఒకటి కాదా? అదే ఇక్కడ డిఫరెంట్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా నాకు తెలియదు. ఇంకోటి అది అందరూ ఒకటే పని. ఏ కార్యక్రమం ఉన్నా హిందూ కార్యక్రమం ఆంజనేయ స్వామి పటం అండి. ఆంజనేయ స్వామి మీరు మన హిందూ ధర్మం మొదలుపెట్టాలనుకోండి, మీ చుట్టుపక్కల మీ బంధువులు మీ రిలేటివ్ ఎవరు ఉన్నా కూడా ఎంత వీలైతే అంత మన వైపు తీసుకురావడానికి ప్రయత్నించండి. సెక్యులర్ అనే భావాజాలను వదిలిపెట్టండి. ఓకేనా. ఇదిగోండి వినాయకుడు మంచివాడు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అబ్బాయి పుడతాడు. చెప్పింది ఎవ్వరికి కూడా ఇంతవరకు నేను చెప్పింది కాలేదు. ఎందుకంటే ఈవెన్ నా కూతురు